గృహ బలం అంశానికి స్వాగతం. జలం లేనిదే జీవం లేదు అని కదా శాస్త్రం. నీటి యొక్క విలువ అమోఘవంతమైనటువంటి ప్రభావాన్ని మానవ జీవితానికి ఏర్పరుస్తుంది. గృహ బలం రీత్యా కూడాను నీటి యొక్క ప్రభావం మన జీవితాలపై చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సంపద పెంచే ఈ మంచినీరు మహిమ వాస్తుశాస్త్రంలో ముఖ్య పాత్రను వహిస్తోంది అనే విషయాన్ని గుర్తిరగాలి. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ స్థలంలో ఒకవేళ బోరింగ్ వేస్తే నీరు పడుతుందా లేదా అని ఆలోచన చేసే ఆ స్థలాన్ని తీసుకోవడం జరుగుతుంది కదా. అలాగే ఆ స్థలానికి దాపున బావి కానీ లేక చెరువులు కానీ లేక నదులు కానీ ఉన్నాయా అని కూడా ఆలోచించేటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఒక పట్టణం నిర్మించిన, ఒక గ్రామం నిర్మించిన, ఒక చోట కొన్ని ఇళ్ళు కలిసి నిర్మాణం చేసుకున్నా అక్కడ నీటి వసతి ఎంతవరకు ఉన్నది అని ఆలోచించేటువంటి విధి విధానం ఉంది. అందుచేత నీరు వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది అనే విషయాన్ని గుర్తిరగాలి. లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశించడానికి కూడా నీరు మనకు సహకరిస్తుంది. అదేమిటండి అలానా అంటే, ఇళ్ళు కట్టేటప్పుడు దగ్గర నుంచి ఇటుకల్ని తడపాలి కదండి రోజు. ఆ ఇటుకలు ఎంత తడిపితే అంత గొప్ప బలం ఇంటి యొక్క గోడలకి కలుగుతుంది కదా. సిమెంట్కి తప్పనిసరిగా నీరు అవసరం. సిమెంట్ గోడలు కట్టిన తదుపరి ఆ గోడలకి నీరు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం కూడాను తడపాలి. ఎంత గొప్పగా తడిపితే అంత గొప్పగా ఆ గోడలు బలాన్ని పుంజుకుంటాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషాంశం కదా. అందుచేత నీటి సమస్య లేకుండా ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అంతేకాదు, మీరు గనక మీ గృహంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నీరు ఎక్కువ తీసుకోండి. అలా నీరు ఎక్కువ గనక త్రాగితే డబ్బు సంపాదించాలి బాగా అనేటువంటి సంకల్పం పెరుగుతుంది. ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ధర్మబుద్ధితో ఏ విధంగా ఉత్తమోత్తమైనటువంటి స్థితిని చేరాలి అనేటువంటి సంకల్ప సిద్ధిని కలిగించేది నీరు ఎక్కువగా త్రాగటం వలన. ఒకవైపు ఆరోగ్యం, మరొక వైపు తప్పనిసరిగా ధనం మీ ఇంట చేరటానికి ఆస్కారం అయి తీరుతుంది. ఎందుచేతనంటే, మీరు నిద్రించేటువంటి సమయంలో రోజు కూడా మీ యొక్క పడక గదిలో రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని తెల్లవారుజామున కనుక 4:30కే లేచి ఆ రాగి చెంబులో ఉన్న నీరు మొత్తం తాగారనుకోండి, మీకు తెలియకుండానే దేదీప్యవంతమైన శక్తి పుంజాలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ శక్తి పుంజాలు నీటి ద్వారా ప్రవేశిస్తాయి. నీటిలో విద్యుత్ అయస్కాంత శక్తి ఉంది కదండి. అలాగే తెల్లవారుజామున మీరు స్నానం చేసినప్పుడు మీ శరీరంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతకు ఈ నీటిలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి తోడై మీలో తెలియని ధీశక్తి పెరుగుతుంది. మనస్సు ప్రశాంతత చేకూర్చేటువంటి లక్షణాలు కేవలం నీటి వల్లనే సంభవిస్తున్నాయి. అందుచేత మీరు డబ్బు సంపాదించాలి అని చెప్పేసి భావించేవాళ్ళు మీరు ఆఫీసుకు వెళ్ళేటువంటి పెట్టెలో కానీ లేక బ్యాగులో కానీ ఒక చిన్న బాటిల్ నీళ్లు పోసుకొని చక్కగా వెళ్తూ ఉండండి. ఈ విధంగా కనుక నీరు మీ బ్యాగులో ఉన్నట్లయితే మీకు తెలియకుండానే ఆలోచన శక్తి పటిమ బాగా పెరిగి ధనం సంపాదించడానికి వలసినటువంటి ఆలోచన పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. అందుకనే నీటి మూటలు అంటే చిన్న బ్యాగులో నీటి మూటలాగే చేసుకొని బయలుదేరి వెళ్ళండి. వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు ఆర్థిక లాభాలే చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే నీళ్లు ఉన్న చోట కూర్చోండి. అక్కడే మీకు అనేక చక్కటి ఆలోచనలు కలగడానికి ఆస్కారం ఉంది. మీరు వారానికి ఒకసారైనా సరే మీ యొక్క ఊరిలో కానీ మీ యొక్క ఊరికి దాపుననే ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాలకి కానీ వెళ్ళి అక్కడ కాసేపు రోజు కూర్చొని వస్తూ ఉండండి. అలా కూర్చొని రావటం చేత ఏమవుతుంది,
వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఆ నీటి యొక్క విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావాలు మీ మనసుకి చక్కటి ఆలోచనని ప్రసాదించి మీరు ఉత్తమోత్తమైనటువంటి ఆర్థిక ఉన్నతమైనటువంటి స్థితిని పొందటానికి ఆస్కారం ఈ నీరు సహకరిస్తోంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. అలాగే మీ ఇంట్లో కూడా వాయువ్యముల నీటి తొట్టులు ఉంచండి. మీ ట్యాంకులో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేట్టుగా చూసుకోండి. ఇలా గనక చేసినట్లయితే డబ్బు అనేటువంటిది సంపాదించడంలో చక్కటి లక్షణాలతో ఆలోచన సరళి వచ్చి మీరు ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితుల్లోకి పయనించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇకపోతే వాస్తుశాస్త్రరీత్యా గణపతి కృప అనేటువంటిది మనకు చాలా అవసరం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అనేటువంటి గణపతి కృప లేకుండా ఏది సాధించలేం కదా. అందుచేత మీకు వీలైనప్పుడు గురువారం బ్రాహ్మీ ముహూర్తంలో ఇంటి బయట ముఖద్వారానికి సరిగ్గా కుడివైపు పచ్చిపాలు, నీరు, తజ్జలు శ్రద్ధగా చల్లటం వలన లక్ష్మీదేవి, గణపతి స్వామి కృప తప్పనిసరిగా మీకు లభ్యపడి తీరుతుంది.